ఓం శ్రీ మాత్రే నమః. మనం రోజు పూజలు చేస్తాం కదండీ! పూజలు చేస్తాం, మంత్రాలు చదువుతాం. కానీ మనం మాట్లాడే మాట, మనం వేసే అడుగు, మనం తినే ఆహారం కూడా పూజగా మారిపోతే అవును. నీ జీవితమే ఒక అఖండమైన పూజగా, అమ్మవారి ఆరాధనగా మారేటువంటి రహస్యం ఈ శ్లోకంలో ఉంది. అదేనండి సౌందర్యలహరి 27వ శ్లోకం. సాక్షాత్తు ఆదిశంకరుల వారు అమ్మవారితో మమేకమై పలికినటువంటి అమృత వాక్కు ఇది. ఇప్పుడు ఆ అత్యంత పవిత్రమైనటువంటి ఆ దివ్య స్తోత్రాన్ని మనమందరము భక్తితో స్మరించుకుందాం. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుకలమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. విన్నారు కదా ఎంత అద్భుతమైన భావం. ఇప్పుడు ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని మనసారా మనమందరం గ్రహిద్దాం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఈ మొదటి పాదంలో జపో జల్పం అంటే జపహ అంటే జపోహ అంటే జపం అంటే దేవి యొక్క నామస్మరణ అని అర్థం. జల్పహ అంటే మాట్లాడడం అన్నమాట. అంటే అమ్మా నేను మాట్లాడే ప్రతి మాట నీ నామజపం అయిపోగాక అంటే నా నోటి నుంచి వచ్చే ప్రతి ధ్వని నీ స్మరణే అని అర్థం అన్నమాట. శిల్పం సకలమపి ముద్రా విరచన. శిల్పం అంటే చేతులతో చేసేటువంటి పని అన్నమాట. ముద్రా విరచన పూజలో చేసేటువంటి ముద్రలు అన్నమాట. అన్నీ కూడా సకలమపి అంటే అన్నీ కూడా అంటే నేను చేతులతో చేసే ప్రతి పని నీ పూజలో ఉపయోగించే పవిత్రమైన ముద్రలు అయిపోగాక అని అర్థం అన్నమాట. గతి ప్రాదక్షిణ్య క్రమణమసన వ్యాహుతి విధి. గతి అంటే నడక, ప్రాదక్షిణ్య క్రమణం ప్రదక్షిణగా, ప్రాదక్షిణ అంటే ప్రదక్షిణగా తిరగడం అని. అంటే నేను నడిచే ప్రతి అడుగు, గతి అంటే అడుగు, నీకు చేసే ప్రదక్షిణ అయ్యుగాక అని అర్థం అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా అది నీ చుట్టే తిరగడమే అని అర్థం. అసనాద్యాహుతి విధి. అసనాది అంటే తినడం మొదలైనటువంటి అన్నమాట. ఆహుతి విధి అంటే హోమంలో సమర్పణం అని అర్థం అన్నమాట. అంటే మనం తినేటువంటి ఆహారం హోమంలో సమర్పించే ఆహుతిలా అని భావించాలన్నమాట. అంటే నేను తీసుకునే ఆహార పానీయాలు నీకు అర్పించే హోమ ద్రవ్యాలు అవుగాక అని అర్థం. నా ఆకలి తీర్చుకోవడం నీకు చేసేటువంటి నైవేద్యం అని అర్థం అన్నమాట. ఇంకా మూడవ పదానికి వెళ్తే ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్మార్పణ దృశ. ప్రణామం అంటే నమస్కారం, సంవేశ అంటే పడుకోవడం, అంటే నేను పడుకునే నా నిద్ర నీకు సమర్పించే సాష్టాంగ నమస్కారం అవుగాక అని అర్థం. సుఖం అఖిల ఆత్మార్పణ దృశ. సుఖం అఖిలం అంటే అన్ని సుఖాలు, ఆత్మార్పణ దృశ అంటే ఆత్మార్పణ దేనికి అర్పణ భావం ఉంటాం అన్నమాట. అర్పణ అవ్వాలి అని, మన సుఖాలన్నీ దేవికి అర్పణగా చూడాలి అని, మన సుఖాలు ఆనందాలు అన్ని అమ్మవారికి అర్పణగా చూడాలి అని. అంటే నేను పొందే ప్రతి సుఖము ప్రతి అనుభూతి కూడా అంత నా ఆత్మను నీకే అర్పించే భావన, అటువంటి భావన రావాలన్నమాట. ఇక లాస్ట్ పాదం ఏంటంటే పర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. పర్యాయ అంటే పూజకు సమానమైనటువంటివి, సపర్యాలంటే పూజలు, సమానమైనటువంటిది అని. ఇవన్నీ కలిపి పూర్తి పూజగా మారిపోతాయట. స్తవ భవతు ఎన్మే విలసితం. స్తవ భవతు అంటే నీకు అవ్వాలి. ఏమవ్వాలి? నా జీవితం మొత్తం అంటే యత్మే విలసితం, నా జీవితం మొత్తం నీ సేవగా స్తోత్రంగా మారాలి అని అర్థం. అమ్మా నా శరీరంతో మనసుతో నేను చేసే ప్రతి క్రియ, విలసితం అంటే క్రియ అన్నమాట, నీకు చేసే ఆరాధనగా అంటే సపర్య ఆరాధనగా మారుగాక అని అర్థం అన్నమాట. ఈ శ్లోకంలో ఆదిశంకరుడు ఆత్మార్పణ విధానం గురించి వివరిస్తున్నారండి. దీని అర్థం చాలా సులభం అండి. మనం విడిగా పూజ గదిలో కూర్చుని చేసేదే పూజ కాదు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని
అమ్మవారికి చేసే సేవ అని అనుకోవడమే ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. మనం మంచి మాట్లాడితే, మంచి మాట మాట్లాడితే అది జపం అవుతుంది. మంచి పని చేస్తే అది ముద్ర, నడిస్తే ప్రదక్షిణ, తింటే నైవేద్యం, మరి పడుకుంటే నమస్కారం. అంటే మన జీవితాన్ని అమ్మవారికి అంకితం ఇచ్చేయడం అన్నమాట దీని అర్థం. మరి మనం ఇలా భావించవచ్చా మరి మనందరం అని అనుకుంటున్నారేమో. చక్కగా భావించవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలండోయ్. సహజంగా అందరూ తప్పులు చేయడం, తప్పుడు మాటలు రావడం జరుగుతూ ఉంటుంది కదా! కానీ అప్పుడు అమ్మా మీరందరూ అమ్మా ఈ తప్పు జరిగింది, ఇది పొరపాటు క్షమించి మళ్ళీ ఇలా జరగకుండా చూడు అని మనం చెప్పుకుంటూ ఉంటే గనక కొంతకాలానికి మన జీవితం ఒక ఉపాసనలా అయిపోతుందనమాట. కానీ అలాగని అదే పనిగా తప్పు చేస్తూ క్షమించమని కోరడం మాత్రం కాదు. మారే ప్రయత్నం చేస్తూ అమ్మవారి సహాయం కోరాలి. అంతేగాని అలా చేయకూడదు. అలా చేస్తే గనక ఇలా చేస్తే అప్పుడు అది ఏమవుతుంది? ఉద్యోగం చేసినా అది పూజే అవుతుంది. నిద్ర ధ్యానం అవుతుంది. అనుక్షణం అమ్మవారి సేవే అవుతుంది. అలా మారే ప్రయత్నం చేస్తూ సహాయం కోరుతూ ఉంటే కనుక. ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఉదయం లేవంగానే మనము ఓ జగదంబిక నీ అనుగ్రహంతో ఈరోజు ప్రారంభమైంది కనుక అనుక్షణం నా వెంటే ఉండి నన్ను రక్షించి ధర్మయందు నిలిచేలా చేయి తల్లి అని స్మరించి మన పనులు మొదలు పెట్టుకోవడం అనమాట. నిత్య కర్మలు మొదలు పెట్టుకుంటూ చేసుకుంటూ మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ అమ్మను ఒకసారి తలుచుకుని అమ్మ నీ దయతో ఈ పనులు చేశాను, ఇందులో కాస్త మనసు పక్కకి ఇలా అయింది అలా అయింది అలా ఆ రోజు జరిగినవన్నీ అనమాట అమ్మకు చెప్పుకుంటూ ఈ విషయంలో బుద్ధి మారడం లేదు ఇంకా నాకు ఈ తప్పులు జరగకుండా చూడు అని మళ్ళీ అమ్మవారికి విన్నవించుకుని అన్ని చెప్పి మనం చేసిన పనులన్నీ ఆ రోజు చేసిన పనులన్నీ అమ్మకు నివేదన కనుక చేస్తే ఒకనాడు ధర్మం తప్ప అధర్మం కల్లో కూడా రాకుండా చేస్తుందండి ఆ తల్లి మీరు కనుక ఇలా చేస్తే. కానీ అదే పనిగా అడ్డమైన పనులు ఆలోచనలు చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ అమ్మ నీ దయ అమ్మవారే జయించింది నాదేమీ లేదు అంటే గనక అలా తప్పుడు పనులు చేస్తూ ఇలా మాట్లాడితే గనక దారుణమైన స్థితిలో పడిపోతారు. ఎందుకంటే మంచికి వచ్చే ఫలితం ఎంత ఉంటుందో చెడుకు దానికి 100 రెట్ల ఫలితం ఉంటుందండి. అది కూడా తెలిసి చేస్తే, తెలిసి అమ్మ పేరు చెప్పి చేస్తే దానికి నిష్కృతి కూడా ఉండదు. అది ఆత్మవంచనే అవుతుంది. అది మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? అదండి ఆదిశంకరులు మనకు అందించిన ఆత్మార్పణ రహస్యం. మొత్తానికి ఈ శ్లోకం మనకి నేర్పేది ఏంటంటే భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళడమే కాదు మన ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో ఆ దైవాన్ని చూడాలి. నేను అనే అహాన్ని వదిలేసి అంతా నువ్వే తల్లి అని శరణాగతి చెందడమే ఈ శ్లోకం యొక్క పరమార్థం అన్నమాట. ఈ భావన గనక మనలో ఉంటే గనక మనకి భయం ఉండదు, దుఃఖం ఉండదు. ఎందుకంటే మన బాధ్యత అంతా ఆ తల్లిదే కదా. మరి ఈ శ్లోకం ఇచ్చే సందేశం ఒక్కటే, జీవితమే ఒక యజ్ఞం అండి. పనిని పూజగా భావిస్తే గనక ఒత్తిడి ఉండదు, కేవలం ఆనందమే మిగులుతుంది. అదండి ఒక చిన్న బిడ్డ తన తల్లి ఒడిలో ఉన్నప్పుడు చేసే ప్రతి అల్లరిని తల్లి ఎలా ఆనందంగా స్వీకరిస్తుందో మనం చేసే ప్రతి పని కూడా అమ్మవారికి సమర్పించినప్పుడు ఆమె మనల్ని కూడా అలాగే ఆదరిస్తుంది. అదండి ఈరోజు మన ఈ శ్లోకానికి భావార్థం. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.